రవీనా ఇద్దరు అక్క చెల్లెళ్ళు. కానీ ఇద్దరి పెళ్లిళ్లు మాత్రం భిన్నంగా జరుగుతాయి. షీనా ఒక ధనవంతుల ఇంటికి, రవీనా ఒక బీదవాళ్ల ఇంటికి కోడళ్లుగా వెళ్తారు. హాయ్ రవీనా, ఏం చేస్తున్నావు నువ్వు? ఏం లేదక్క, ఇప్పుడే వంట చేస్తున్నాను. నువ్వేం చేస్తున్నావు? నేను నా గదిలో కాఫీ తాగుతూ కూర్చున్నాను. బయట చలిగా ఉంది కదా. అదేంటక్క అలా అంటావు? మనిద్దరం ఉండేది ఒకటే సిటీలో కదా. వేడి భరించలేక నా ఒళ్ళంతా చెమటతో తడిసిపోతుంది. మై డియర్ సిస్టర్, నా గదిలో ఏసీ నడుస్తోంది కదా, మరి చల్లగానే ఉంటుంది. వంట మనిషి కిచెన్ లో వంట చేస్తోంది. లంచ్ టైం అవ్వగానే నా గదిలో నుండి బయటికి వెళ్తాను. ఓ అలాగా, మంచిదక్క. మా ఇంటికి రావచ్చు కదా. అలాగే, తప్పకుండా వస్తాను. సరే అక్క, నేను తర్వాత మళ్ళీ మాట్లాడతాను, సరేనా? రవీనా ఫోన్ కట్ చేస్తుంది. ఆమె ఎదురుగా ఆమె అత్తగారు నిలబడి ఉంటుంది. ఎదుగో, ఈ కర్బూజా పండు తినమ్మా. నేనే కట్ చేసి అందరికి తినమని ఇచ్చాను. ఇది నీ వాట. అయ్యో అత్తయ్య, నేను కట్ చేసేదాన్ని. ఇంకా మీరెందుకు కష్టపడ్డారు? ఈ చపాతీలు చేసి తింటాను. అత్తగారు రవీనా చేతిని పట్టుకుని కూలర్ దగ్గరికి తీసుకువెళ్తుంది. అంతకు ముందే అక్కడ రవీనా ఆడపడుచు మరిది కూర్చునుంటారు. రావదునా, మనం లూడో ఆడుకుందాం. ఇది ఎప్పుడు ఓడిపోతుంది. నువ్వు రావదునా? అది నేను చపాతీలు చేస్తున్నాను. అత్తయ్య గారు కర్బూజా తినడానికి రమ్మన్నారు. మీరేమో లూడో ఆడేందుకు రమ్మంటున్నారు. ఇక వంట కూడా పూర్తి కాలేదు. ఏం పర్వాలేదు వదినా, రోటీలు నేను చేస్తాను. రవీనా ఇంట్లో అందరూ ఆడుతూ పాడుతూ ఉండేవారు. అందరూ ఒకరికొకరు సాయం చేసుకుంటుంటారు. ప్రతిరోజు సాయంత్రం అవగానే ఇంట్లో ఉన్న వాళ్లంతా కూర్చుని సరదాగా గడిపేవారు. హే రవీనా, తొందరగా వెళ్ళి రెడీ అవ్వు. బయటికెళ్ళి పానీపూరి తినొద్దాం, అలాగే బీచ్ కూడా వెళ్దాం. వాతావరణం చాలా బాగుంది. రవీనా వెళ్లి త్వరగా రెడీ అయి వస్తుంది. ఇద్దరూ కలిసి సరదాగా బయటికి వెళ్తారు. అప్పుడే షీనా రవీనాకి ఫోన్ చేస్తుంది. ఏం చేస్తున్నావు రవీనా? అది అక్క, నేను ఇంటికి వెళ్ళగానే నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. మా ఆయనతో కలిసి బీచ్కి వచ్చాను. నువ్వు చెప్పేం చేస్తున్నావు? నేను నా గదిలో కూర్చుని టీవీ చూస్తున్నాను. అయ్యో అక్క, నువ్వు కూడా బీచ్ కి రావచ్చు కదా. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. బైక్ మీద వస్తుంటే ముఖానికి చల్లటి గాలి తగులుతుంది. ఎంత హాయిగా ఉందో. అయ్యో లేదు లేదు, బైక్ మీద. నీకు మా ఇంటి గురించి పూర్తిగా తెలుసు కదా. ఓకే, రేపు నువ్వే మా ఇంటికి రావచ్చు. చెప్తానక్క, అత్తగారితో మాట్లాడి చెప్తాను. రవీనా ఫోన్ కట్ చేస్తుంది. నీకు ఎప్పుడు అనిపిస్తుంటుంది కదా, నువ్వు కూడా మీ షీనా అక్కలాగా డబ్బున్న వాడిని పెళ్లి చేసుకుంటే చాలా బాగుండేదని. ఇప్పుడు నేనేమైనా బీద కుటుంబంలో ఉన్నానా ఏంటి? కడుపు నిండా తింటున్నాను, తాగుతున్నాను, మంచి బట్టలు వేసుకుంటున్నాను, సరదాగా బయట తిరుగుతున్నాను. ఇంకా ఏం కావాలి? ఇంట్లో వాళ్ళ కోసం పానీపూరి ప్యాక్ చేయించు. తరువాతి రోజు షీనా ఇంట్లో, ఏమండి, సాయంత్రం రవీనా వాళ్ళ ఇంటికి వెళ్దాం. చాలా రోజుల నుండి రమ్మని పిలుస్తోంది. నాకంత టైం లేదు డియర్. రాత్రి నాకు ఒక పార్టీ ఉంది, బిజినెస్ కి సంబంధించింది. డ్రైవర్ని తీసుకుని నువ్వు వెళ్ళు. వద్దండి, అలా బాగుండదు. పెళ్ళైన తర్వాత భర్తతో లేకుండా భార్య బయటకు వెళ్తే బాగుండదు. ఏంటి మిడిల్ క్లాస్ అమ్మాయిలాగా మాట్లాడుతున్నావు? మా అమ్మని చూడు, తను సోషల్ లైఫ్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. నీతో రావడం నాకు వీలు కాదు. సరే, సాయంత్రం ఎక్కడికైనా బయటకు వెళ్దామా? సాయంత్రం బయట వాతావరణం చాలా బాగుంటుంది. డార్లింగ్, ఇప్పుడే చెప్పాను కదా రాత్రికి పార్టీ ఉందని, అది కూడా తాజ్ హోటల్లో. నీకు కూడా రావాలంటే చెప్పు. నాకు తాజ్కి రావాలని లేదు. సరే, ఇక మీరు వెళ్ళండి. అది చెప్పి భర్త ఆఫీస్కి వెళ్లిపోతాడు. షీనా రోజంతా తన గదిలో కూర్చుని టీవీ చూడటమే లేక మొబైల్లో గేమ్స్ ఆడుతూ గడిపేది. ఒకసారి ఇంట్లో మిగతా వాళ్లతో కలిసి కాసేపు మాట్లాడదామని బయటికి వస్తుంది. హలో షీనా, నాతో ఏదైనా పనుందా? ఇలా నా గదిలోకి వచ్చావేంటి? ఏం లేదత్తయ్యా, కాస్త బోరుగా అనిపించింది, అందుకే. అలాగా, తంబూరా ఆడతావా? మేమందరం ఆన్లైన్లో ఆడుతున్నాం. నువ్వు నీ గదిలోకి వెళ్ళి ఆడు. నీకు నేను లింక్ పంపిస్తాను. షీనాకు అర్థమవుతుంది అత్తగారు తనని వెళ్లిపోమ్మని అంటోందని. షీనా అక్కడి నుండి వెళ్లిపోతుంది. కొద్దిసేపు మొబైల్లో గేమ్ ఆడుకుంటుంది. ఆ తర్వాత ఏదో ఆలోచించుకుని ఇంటి బయటికి వస్తుంది. షీనా బయటికి వచ్చి డ్రైవర్తో రవీనా ఇంటికి తీసుకువెళ్లమని చెప్తుంది. మా చెల్లెలు రవీనా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళు. అలాగే మేడం గారు. దారిలో ఏదైనా స్వీట్ షాప్ కనిపిస్తే కారు ఆపు. షీనా స్వీట్ షాప్ కి వెళ్లి రకరకాల స్వీట్లు కొంటుంది. షీనా తన చెల్లెలు రవీనా ఇంటికి వెళ్లేసరికి ఇంట్లోని వాళ్లంతా ఒకే చోట కూర్చుని ఉంటారు. ఓ షీనా, నువ్వా? రామ్మారా, అక్కడ బయట ఎందుకు నిలబడ్డావు? నమస్తే అత్తయ్య గారు, రవీనా ఎక్కడుంది?
ఇప్పటి వరకు రవీనా ఇక్కడే ఉంది. ఎక్కడికెళ్ళింది? రోహన్ వెళ్ళి చూడు, వదిన ఎక్కడుందో. మమ్మీ, బహుశా నువ్వు ఏవో బట్టలు ఇచ్చావు కదా, అవి సర్దడానికి వదిన తన గదిలోకి వెళ్ళుంటుంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. రోహన్ వద్దు, నేను తన గదిలోకి వెళ్తాను. షీనా రవీనా గదిలోకి వెళ్తుంది. అప్పుడు రవీనా పక్కింటి ఆవిడతో కబుర్లు చెప్తూ ఉంటుంది. అయ్యో అక్క, నువ్వెప్పుడొచ్చావు? పద పద, డ్రాయింగ్ రూమ్ లోకి వెళ్దాం. వద్దులే, అక్కడికి వెళ్ళి అందరినీ ఎందుకు ఇబ్బంది పెట్టడం? నీ గదిలోనే కూర్చుందాం. అయ్యో అక్క, అలా అంటావేంటి? నువ్వొచ్చావు కదా, అందరూ నిన్ను కలవాలని అనుకుంటారు. పద వెళ్దాం. రవీనా షీనా కలిసి డ్రాయింగ్ రూమ్ లోకి వెళ్తారు. అప్పుడే రవీనా అత్తగారు అందరికీ టిఫిన్ తయారు చేసి తీసుకొస్తారు. అయ్యో అత్తయ్య, మీరెందుకు కష్టపడతారు? ఎందుకంటే మనిద్దరం కూర్చొని మాట్లాడుకునేందుకు. అత్తయ్య, ఇక మీరు కూర్చోండి. రవీనా ఇంటి వాతావరణం షీనాకి ప్రత్యేకంగా అనిపిస్తుంది. నేనింత మంచి టిఫిన్ తిని ఎన్ని రోజులైందో గుర్తే లేదు. ఎంత టేస్ట్గా ఉందో మీ ఇంట్లో టిఫిన్. మా ఇంట్లో రోజు ఉదయం ఇలాంటి టిఫినే ఉంటుందక్క. సరే గాని భోజనంలోకి ఏం చేయమంటావు అక్క? రవీనా, షీనాకి అది చేసి తినిపించు. మన ఊరి పెద్దమ్మ దగ్గర నేర్చుకున్నావు చూడు, అది. అలాగే అత్తయ్య, అదే చేస్తాను. రవీనా ఆడపడుచు మరిది అత్తగారు కలిసి షీనాతో మాట్లాడుతూ కూర్చుంటారు. మధ్యాహ్నం లంచ్ టైం అవ్వగానే అందరూ కలిసి కింద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ సరదాగా భోజనం చేస్తారు. తర్వాత అంతాక్షరి ఆడుకుంటారు. బోలెడన్ని కబుర్లు కూడా చెప్పుకుంటారు. షీనా సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్తుండగా రవీనా అత్తగారు ఆమెకు కొంత డబ్బిస్తుంది. షీనా, మొదటిసారి నీ చెల్లెలింటికి వచ్చావు. నిజానికి మేము మీ అంత ధనవంతులం కాదు గాని నేను పెద్దదాన్ని కదా, ఈ చిన్న గిఫ్ట్ ని తీసుకోమ్మా. నువ్వు వస్తున్నావని ముందే తెలుసుంటే మంచి చీర కొనిపెట్టేదాన్ని. షీనా వెంటనే అత్తగారి కాళ్లు పట్టుకుని వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ ఇలా అంటుంది. నేను కేవలం డబ్బు విషయంలో మాత్రమే ధనవంతురాలి, కానీ రవీనా మాత్రం బంధాల్లో ధనవంతురాలు. జీవితంలో నిజమైన సంతోషం, నిజమైన సుఖం తన వాళ్లతో పాటే ఉంటాయి, డబ్బుతో మాత్రం కాదు. అది చెప్పి షీనా అక్కడి నుండి వెళ్లిపోతుంది. రవీనా తన అత్తగారిని చూసి నవ్వుతుంది. దేవ్పూర్ అనే గ్రామంలో మాయా ఇంకా వీణ ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఉండేవాళ్లు. వీణా కుటుంబం సుఖ సంతోషాలతో ఉండేది. తన భర్త చాలా ఎక్కువ సంపాదించేవాడు. కాని మాయా ఒక విధవరాలు. ఆమె భర్త చనిపోయి అప్పటికే 4 సంవత్సరాలు గడిచాయి. తను ఊర్లో అందరి ఇళ్లల్లోనూ పనిచేస్తూ తన కడుపు తన కొడుకు కడుపు నింపుకుంటూ ఉండేది. రవి ఇంకా రోహన్ ఇద్దరూ కలిసి ఆడుకునేవాళ్లు. పద రవి, నేను బజార్కి వెళ్తున్నాను. ఇవాళ మా మమ్మీ నాకు ఐస్ క్రీం కొనిస్తుంది. నిజంగానా? ఇక నేను వెళ్తాను, లేదంటే మా మమ్మీ నన్ను తిడుతుంది. రోహన్ అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. కాని రవి మనసులో ఐస్ క్రీం తినాలి అనే కోరిక తిష్టవేస్తుంది. రవి అసలు ఎప్పుడూ కూడా ఐస్ క్రీం తినలేదు. మిగతా పిల్లలందరూ తింటూ ఉండటం చూశాడు అంతే. రవి ఎంతో దిగులుగా ఇంటికి వెళ్తాడు. ఏమైంది? నీ మొహం ఎందుకలా దిగులుగా ఉంది? అమ్మా, నాకు కూడా ఐస్ క్రీం కావాలి. రాహుల్ వాళ్ళ అమ్మ తనకి ఐస్ క్రీం ఇప్పించడం కోసం బజార్కి తీసుకెళ్ళింది. బాబూ, నువ్వు చాలా తెలివైనవాడివి కదా. నాకు తెలుసమ్మా. మన దగ్గర ఐస్ క్రీం కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవని. ఏం పర్వాలేదు, వదిలే. ఇవాళ నువ్వు తినడానికి ఏం చేశావు? నీకెంతో ఇష్టమైన పప్పన్నం బాబూ, నువ్వు తిను, నేను పనికి వెళ్ళొస్తాను. సరే అమ్మా. మాయా దారి పొడుగునా దిగులుగా ఉన్న రవి గురించే ఆలోచిస్తుంది. మాటిమాటికి రవి మొహమే కనిపిస్తూ ఉంటుంది. నేను ఇంకొంత డబ్బు సంపాదించగలిగితే బావుండు. రవికి ఒక ఐస్ క్రీం కొనిచ్చేదాన్ని. పాపం తను చాలా ఆశపడ్డాడు. భగవంతుడా, నాకు సహాయం చేయి తండ్రి. వృక్షదేవుడు మాయా మాటల్ని వింటాడు. వెంటనే తన ముందు ప్రత్యక్షమవుతాడు. పుత్రి, నేను నీ కష్టాన్ని అర్థం చేసుకోగలను. నువ్వు నీ కొడుకు కోరికను తీర్చొచ్చు. దానికి నేను నీకు సహాయం చేస్తాను. హే ప్రభు, మీరు నిజంగానే నాకు సహాయం చేస్తారా? నా కొడుకు నిజంగానే ఐస్ క్రీం తింటాడా? ఇదిగో. వృక్షదేవుడు మాయాకి కొన్ని విత్తనాలు ఇస్తాడు. వీటిని నువ్వు మీ వాకిట్లో నాటు. మరుసటి రోజు వీటికి ఏవైతే మొక్కలొస్తాయో వాటికి ఐస్ క్రీం వేలాడుతూ ఉంటుంది. ఐస్ క్రీం మొక్కలా? మాయా వృక్షదేవుడి ఆశీర్వాదం తీసుకుని ఆ విత్తనాలతో పాటు ఇంటికి తిరిగి వెళ్తుంది. ఇంటి బయట రోడ్డు పక్కన ఒక చిన్న ఖాళీ స్థలం ఉంటుంది. మాయా ఆ విత్తనాలన్నిటినీ ఆ చిన్న స్థలంలో నాటుతుంది. అమ్మా,
నువ్విక్కడేం చేస్తున్నావు? నేను ఐస్ క్రీం మొక్కల విత్తనాలు నాటుతున్నాను బాబు. ఐస్ క్రీం మొక్కలా? అవును బాబు, వృక్షదేవుడు స్వయంగా నాకు ఈ మాయా విత్తనాల్ని ఇచ్చారు. వీటికి నిజంగానే ఐస్ క్రీంలు వస్తాయా? హా, భలే! అయితే మనం ఐస్ క్రీం తినొచ్చు, అలాగే అమ్ముకోవచ్చు కూడా. దాని గురించి నేను ఆలోచించనే లేదు. మనం గనక బోలెడన్ని ఐస్ క్రీంలు పండించి అమ్మితే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇక నాకు ఇంటింటికి వెళ్లి పని చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అవునమ్మా, అప్పుడు మనం బాగా డబ్బున్న వాళ్ళం అయిపోతాం. అవును, ఇంకా ఈ విత్తనాలకి నీళ్లు పోయి. అలాగే అమ్మా. ఇవాళ నువ్వు పనికి వెళ్ళడం లేదా? లేదు బాబు, రేపు మనకి సొంతంగా ఐస్ క్రీం పంట ఉంటుంది. ఇంకా నేను వేరే వాళ్ళ దగ్గర పని చేయడానికి ఎందుకు వెళ్ళాలి? అదే నిజమే. మరుసటి రోజు ఐస్ క్రీం వస్తుందని మాయ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ ఐస్ క్రీంలను అమ్మి బోలెడంత డబ్బు సంపాదించొచ్చు అనుకుంటుంది. అదే ఆలోచనతో తను పనికి కూడా వెళ్ళలేదు. తన మనసులో డబ్బు మీద ఆశ పుడుతుంది. రాత్రంతా తనకి నిద్ర కూడా పట్టదు. ఐస్ క్రీం అమ్మి ఎంత డబ్బు సంపాదించొచ్చు అని తను లెక్కలు కూడా వేసుకుంటుంది. నేను ఒక ఐస్ క్రీంని ఎంతకి అమ్మాలి? అన్ని ఐస్ క్రీంలు ఒకేలాగా ఉంటాయా లేక వేరువేరుగా ఉంటాయా? రాత్రంతా తన బుర్రలో ఇవే ఆలోచనలు నడుస్తుంటాయి. అలా తెల్లవారుతుంది. ఉదయాన్నే మాయా పరిగెత్తుకుంటూ పొలం దగ్గరికి వెళ్తుంది. విత్తనాలు నాటిన చోట చూస్తుంది. కాని అక్కడ ఏ మొలకలు రాలేదు. అరే, ఇదేంటి? మాయా విత్తనాలని వృక్షదేవుడు నాకు చెప్పాడు కదా. కేవలం ఒక్క రోజులోనే మొక్కలకి ఐస్ క్రీం వస్తాయని చెప్పాడు. కాని అలా ఏం జరగలేదే. మాయా చాలా దిగులు పడుతుంది. రవి ఇంట్లో నుంచి బయటికొస్తాడు. తను కూడా ఎంతో దిగులు పడతాడు. మాయా రవి చెయ్యి పట్టుకుని తనతో పాటు బయలుదేరుతుంది. తను అదే చెట్టు దగ్గరికి వెళ్తుంది. వృక్షదేవా, వృక్షదేవా! వృక్షదేవుడు ప్రత్యక్షమవుతాడు. ఏమైంది పుత్రి? నువ్వెందుకింత కోపంగా ఉన్నావు? మీరు నిన్న నాకు మాయా ఐస్ క్రీం విత్తనాల్ని ఇచ్చారు. వాటిని నాటిన ఒక్క రోజుకే మొలకెత్తుతాయని చెప్పారు. కాని ఆ విత్తనాల నుండి ఏమీ రాలేదు. మరి అదెలా సాధ్యమవుతుంది? పుత్రి, నువ్వేం చేసావో నాకు కాస్త చెప్పగలవా? నేను ఆ విత్తనాల్ని నాకున్న చిన్న పొలంలో నాటాను. ఆ తర్వాత నీళ్లు పోశాను. అయినా రాలేదా? విచిత్రంగా ఉందే. సరే, ఇదిగో కొత్త విత్తనాలు. ఈసారి తప్పకుండా ఐస్ క్రీం మొక్కలొస్తాయి. మాయా ఆ కొత్త మాయా విత్తనాలను తీసుకుని మళ్ళీ ఇంటికి వెళ్తుంది. మళ్ళీ ఒకసారి తను వాకిట్లో ఆ విత్తనాలన్నిటినీ నాటుతుంది. వాటికి నీళ్లు కూడా పోస్తుంది. మళ్ళీ ఎదురు చూస్తుంది. మరుసటి రోజు కూడా అక్కడ మొలకలు రాలేదు. అది చూశాక మాయా కోపం తెచ్చుకుంటుంది. ఎంతో కోపంగా వృక్షదేవుడి చెట్టు దగ్గరికి వెళ్తుంది. అక్కడికి చేరుకోగానే ఏడుస్తూ గట్టిగా అరుస్తుంది. వృక్షదేవా, మీరు నా జీవితాన్ని ఇలా ఎగతాళి చేస్తారని అస్సలు అనుకోలేదు. పుత్రి, నేను నిన్ను ఎగతాళి చెయ్యాలని అస్సలు అనుకోలేదు. నీకు సహాయం చేయడం కోసమే నేను నీకు ఆ మాయా ఐస్ క్రీం విత్తనాలనిచ్చాను. ఎందుకంటే నువ్వు నీ కొడుక్కి ఐస్ క్రీం తినిపించాలని అనుకున్నావు. మీరు నాకిచ్చిన విత్తనాలతో నేను చాలా కలలు కన్నాను. వాటితో ఐస్ క్రీం మొక్కలు వస్తాయని అనుకున్నాను. ఆ ఐస్ క్రీం ని అమ్మి డబ్బు సంపాదించుకోవచ్చు కదా, ధనవంతురాలు అవ్వచ్చు అనుకున్నాను. నేను అందరిళ్లకు వెళ్లి పని చేయాల్సిన అవసరం కూడా ఉండదని అనుకున్నాను. నీ వల్ల జరిగిన పొరపాటు అదే తల్లి. మీ ఉద్దేశం? నా ఉద్దేశం, నేను నీకు ఆ విత్తనాలు నీ కొడుకు కోరికను తీర్చడం కోసం ఇచ్చాను. కానీ నీ మనసులో స్వార్థం పుట్టుకొచ్చింది. నువ్వు ఐస్ క్రీం అమ్మి డబ్బు సంపాదించాలని అనుకున్నావు. ఆ మాయా విత్తనాలు అందుకే మొలకెత్తలేదు. ఎందుకంటే నీ ఆలోచన మారిపోయింది. నువ్వు గనుక వాటిని నీ కొడుకు కోరిక కోసం నాటుంటే ఇవాళ వాటికి తప్పకుండా ఐస్ క్రీం వచ్చుండేది. మాయాకి తను చేసిన తప్పేంటో తెలుస్తుంది. దేవుడు తనకి మళ్ళీ మాయా విత్తనాలను ఇస్తాడు. ఈసారి నువ్వు నీ కొడుకు కోసం మాత్రమే విత్తనాల్ని నాటు. స్వార్థానికి దూరంగా ఉండు పుత్రి. మాయా ఆ విత్తనాల్ని తీసుకుని ఇంటికి వెళ్తుంది. తను విత్తనాలు నాటుతుంది. కాని ఇవాళ తన మనసులో ఎటువంటి స్వార్థమూ లేదు. తను తన కొడుకు ఐస్ క్రీం తింటూ ఉండగా చూడాలనుకుంటుంది. మరుసటి రోజు ఉదయం రవి ఇంట్లోంచి బయటికి వెళ్తాడు. బయట అక్కడ చూసి తను ఆశ్చర్యపోతాడు. అమ్మా,
అమ్మా ఐస్ క్రీమ్ వచ్చింది. మాయా కూడా ఉత్సాహంగా ఇంట్లోంచి బయటికి వచ్చి బోలెడన్ని మొక్కలకు చాలా ఐస్ క్రీంలు ఉండటం తను గమనిస్తుంది. అక్కడే ఉన్న పేద పిల్లలకు ఐస్ క్రీంను చూసి నోట్లో నీళ్లూరుతాయి. రండి పిల్లలు, మీరందరూ ఐస్ క్రీమ్ తినొచ్చు. పేద పిల్లలు ఇంకా రవి ఐస్ క్రీం కోసుకొని తినటం మొదలు పెడతారు. వాళ్ళందరి మొహంలో ఉన్న సంతోషాన్ని చూశాక మాయా తన తప్పుని తెలుసుకుంటుంది. ఐస్ క్రీం అమ్మితే నాకు డబ్బులు వచ్చేవి, కానీ ఈ సంతోషం నాకు దక్కేది కాదు. ధన్యవాదాలు వృక్షదేవా. ఈ ఐస్ క్రీం మొక్కల కోసం, అలాగే డబ్బే సర్వస్వం కాదు అని నాకు తెలిసేలా మీరు నాకు చేసినందుకు. నేను స్వార్థపరాలని కాకుండా నన్ను ఆపారు. మాయా కూడా ఒక ఐస్ క్రీం కోసుకుంటుంది. తల్లి కొడుకులు ఇద్దరూ ఎంతో సంతోషంగా ఐస్ క్రీం తింటారు. అంతేకాకుండా అందరికీ ఉచితంగా ఐస్ క్రీంలు ఇస్తారు. మండుటెండలో చల్లని ఐస్ క్రీం వాళ్ళందరికీ ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. మాయా మళ్లీ పనికి వెళ్లడం మొదలు పెడుతుంది. డబ్బు విషయంలో తను పేదరాలే అయ్యుండొచ్చు, కానీ మనసు పరంగా ఎంతో గొప్ప వ్యక్తిగా మారింది. తను సంతోషాలను పంచడం నేర్చుకుంది.